దేవుడు కూడా మనకి ఏమర్థమవుతుంది ఇప్పుడు? మన ప్రారంభం చూసి పరలోకం ఇవ్వడు. నిర్ణయం తీసుకోండి. ఇక నేను గతంలో ఏం చేశానో లెక్కలోకి రాదు. నేను చనిపోయే సమయానికి ముగింపుకు నేను ఏం చేస్తానో ఎలా ఉంటానో వాటిని బట్టి ఆయన నాకు పరలోకం ఇస్తాడు అన్నాడు. అందుకే యేసుల గ్రంథంలో చెప్పాను కదా, యేసుల గ్రంథంలో ఏమన్నాడు ఆయన? అవన్నీ జ్ఞాపకానికి రావు. నువ్వు మంచివాడవయ్యిండి ప్రారంభంలో, తర్వాత నువ్వు చెడిపోతే నీకు అవన్నీ జ్ఞాపకం రావు. కానీ ముందు చెడ్డవాడవ, ఇప్పుడు మంచివాడవయ్యావు అనుకో, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. దొంగ ముందు చెడ్డోడు, ఇప్పుడు మంచివాడు. అంటే కార్యారంభం బాగోలేదు కానీ కార్యాంతం బాగుంది. జీవిత ప్రారంభం బాగోలేదు కానీ జీవిత ముగింపు బాగుంది. దొంగది ఇస్కరియోతు యూదాది జీవిత ప్రారంభం బాగుంది, ముగింపు బాగాలేదు. మన సంగతి ఏంటి? మంది ప్రారంభం అంతంత మాత్రమే, కొనసాగింపు అది అంతంత మాత్రమే, ముగింపు ఇక ఎందుకు లేని మాట్లాడుకోవటం అన్నట్టు ఉంది. దయచేసి ఇలా ఉంటే మాత్రం పరలోకానికి వెళ్ళలేము. అందరూ ఆరంభశూరులే తప్ప ఆఖరికి పరలోకానికి వెళ్ళేవారు ఎవ్వరూ ఉండరు. దయచేసి ఈ మంచి సమయం, దేవుడు మనకిచ్చిన సమయం, ఒక మంచి నిర్ణయం తీసుకోండి, మంచి ఆలోచన చేయండి.